నమస్తే. సాహస్ టీవీకి స్వాగతం. ఈరోజు చర్చ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ న్యాయవాది, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కొల్లపూడి రామారావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకుందాం. రామారావు గారు, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 రోజులు అవుతుంది దాదాపుగా. ఈ పాలన ఎలా ఉంది అసలు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన అధికారంలోకి వచ్చింది 20 రోజులే కాబట్టి మనం ఇప్పుడే ఎట్లా ఉందనేది మనం కరెక్ట్గా చెప్పలేమండి. వాళ్ళకు కొంత సమయం కూడా మనం ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 20 రోజుల్లో వాళ్ళు అనుకున్న 2 గ్యారంటీలు అమలు చేశారు. ఇవి ఎంతవరకు అవుతాయి అన్నది కూడా మనం కొంతకాలం వేచి చూసే అప్పుడే చెప్పగలం. కానీ ఒకేసారి ఎందుకంటే వాళ్ళకు కూడా సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు రామారావు గారు 6 గ్యారంటీలని ప్రవేశపెట్టారు, సంక్షేమ కార్యక్రమాలు. ఆ 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయగలదా? 6 గ్యారంటీలు అమలు చేస్తుందా లేదా అన్నది అది మనం కాంగ్రెస్ పార్టీ, దాని ముఖ్యమంత్రి, ఆ మంత్రిమండలి వాళ్ళు చెప్పవలసిందే. ఎందుకంటే అసలుకి మన యొక్క రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉన్నది, దీనికి సాధారణంగా నెల ఎక్స్పెండ్ చేస్తే శాలరీస్ అవి ఎంత పోతుంది, ఎంత ఆదాయం ఉంటుంది, దాన్ని చూసుకొని అసలు మనకి ఎంత ట్యాక్సులు వస్తున్నాయి, మనకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనకు వచ్చే ఆదాయం ఎంత, దీన్ని పేరో చేసుకొని ప్లస్ మనం ఈ 6 గ్యారెంటీలకు ఎంత ఖర్చు అవుతుందో అన్నది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే అప్పుడు దాని గురించి మనం చర్చించడానికి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రామారావు గారు, అధికార పక్షమేమో శ్వేతపత్రం విడుదల చేసింది, గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పేసి, చాలా అప్పులు చేసిందని. అదే ప్రతిపక్షమేమో శ్వేతపత్రం విడుదల చేసింది, మేము చెమట చిందించి ఇంత క్రియేట్ చేసాం, ఇంత సంపద క్రియేట్ చేసాం, దాని గురించి మాట్లాడట్లేదు, కేవలం అప్పుల గురించే మాట్లాడుతున్నారు అంటున్నారు. అసలు దీన్ని ఎలా చూస్తారు మీరు? అసలు అధికార పార్టీ వారు శ్వేతపత్రం విడుదల చేసే ముందు వారు ఈ యొక్క ఆదాయం, సంవత్సర ఆదాయం ఎంత వస్తుంది, టీఆర్ఎస్ వారు ఉచిత స్కీముల కింద ఎంత ఖర్చు పెట్టారు, వాళ్ళు ఎంత ఆదాయం చేకూర్చారు, వారి అభివృద్ధి కావడం కొరకు ఎంత ఆస్తులను అభివృద్ధి కావడం కొరకు ఎంత ఆస్తులు కూడబెట్టారు, ఇవన్నిటిని కూడా ఈరోజు వారు తెలియపరిచినట్లయితే అప్పుల విషయం గురించి కూడా మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. వీరు కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం, అప్పులు, ఆదాయము ఇవి 2 విడుదల చేసినట్టయితే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా మేము చేసామని వాళ్ళు చెప్పేంత స్థాయి కూడా, హక్కు కూడా వాళ్ళకి లేదు. ఇది చెప్పలేదు కాబట్టే వారు ఇంకో పత్రం విడుదల చేశారు. దీన్ని ముఖ్యమంత్రి గారు దీన్ని క్షుణ్ణంగా మరొకసారి ఆలోచించి 2 విషయాల మీద కూడా స్పష్టంగా తెలియపరచవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. అదేవిధంగా రామారావు గారు, ఇప్పుడు 6 గ్యారంటీలు మేము అమలు చేస్తాం ప్రజలందరికీ అని చెప్పేసి ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడేమో 2 లక్షల ఆదాయం లోపల ఉన్న వాళ్ళకే ప్లస్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అని లింకులు పెడుతుంది. అసలు అమలు చేయాలనే ఉద్దేశం ఉందా లేదా, వాళ్ళకు అమలు చేయగలరా వాళ్ళు? ఈ ప్రశ్న నాకంటే కూడా మన ముఖ్యమంత్రి గారు అడగటం కరెక్టు. ఎందుకంటే వారు ఎన్నికల ముందు ఏ వాగ్దానం చేశారో అదే వాగ్దానానికి కట్టుబడి వాళ్ళు పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకే ఇస్తాం, మిగతా వాళ్ళకి ఇవ్వమంటుంది, అది కరెక్ట్ కాదు. ఆ రోజు ఎన్నికల ముందు ఏది చెప్పారో అదే విషయాన్ని అమలు చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం కానీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాట మారిస్తే తెలంగాణ ప్రజలు క్షమించరని కూడా ఈరోజు నేను తెలియపరుస్తున్నాను. ఇప్పుడు రామారావు గారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
దీని ప్రభావం ఏపీ ఎన్నికల మీద ఏమైనా పడుతుందా? అలాగే వచ్చే ఎంపీ ఎలక్షన్స్ మీద ఏమైనా ఉంటుందా? రేపు రాబో ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గ్యారెంటీ ఉంటుంది. అక్కడ యొక్క తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడం ఖాయం. తెలంగాణ మీద ఉన్న యొక్క కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ యొక్క సహకారంతో వచ్చింది. అదేవిధంగా అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ 150 సీట్లు పైగా సాధించడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడినప్పుడు ఎంతో అభివృద్ధి చేశారు. రాజధాని కూడా ఆంధ్రప్రదేశ్ లేదు కాబట్టి, అక్కడ రాజధాని కూడా లేదు కాబట్టి అక్కడ ప్రజానీకం మొత్తం కూడా యావత్ ఇండియా కూడా ఈరోజు అభివృద్ధి చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడే అన్న యొక్క దృక్పథంతో ఉన్నారు. అన్ని వర్గాల వారు ప్రజలు కూడా రేపు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం ఖాయం. ఇందులో ఎటువంటి సందేహం లేదని కూడా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం రామారావు గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సహకరించింది కాంగ్రెస్కి, అందుకోసమే అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో తెలుగుదేశం పార్టీకి ఏమైనా అవకాశం కల్పించాలని మీరేమన్నా కోరుతున్నారా? ఈ రోజున తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ సహకరించిందని సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా బెగ్గింగ్ చేయదు. మా కార్యకర్తల యొక్క సహకారంతో అధికారంలోకి వచ్చింది కాబట్టి గౌరవప్రదంగా మా యొక్క తెలుగుదేశం కార్యకర్తలకి రేపు విధాన మండలిలో కూడా అవకాశం ఇస్తారని, కార్పొరేట్ దేవాలయాల్లో కానీ, న్యాయస్థానాల్లో కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా మాకు అవకాశం ఇస్తారని మేము అనుకుంటున్నాం. వారు అవకాశం ఇస్తే సోదర భావంతో ఉంటుంది, కలిసికట్టుగా ఇంకా ఎక్కువ పని చేయడానికి కూడా అవకాశం ఉంటుందని కూడా తెలియపరుస్తున్నా. అది వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలిపెట్టామని కూడా తెలియజేస్తున్నాం. అసలు ఈ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయాలంటే అటు ప్రతిపక్ష పార్టీ కానీ ఇటు అధికార పక్షం కానీ ఎలాంటి సూచనలు చేస్తారు మీరు? సంక్షేమ కార్యక్రమాల్ని అభివృద్ధి చేయాలంటే దానికి తగ్గట్టుగా బడ్జెట్ ఉన్నదా లేదా అన్న విషయం కూడా మనం ఫస్ట్ మనం దాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క రాష్ట్రం యొక్క బడ్జెట్ ఎంత ఉంటుంది దాని ముందు మనం బేరోజు వేసుకోవాలి. ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఎంత అవుతుంది ఖర్చు అన్నది కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. కానీ ఏమీ చెప్పకుండా శ్వేతపత్రం విడుదల చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ 6 గ్యారెంటీలు చేయడం అనేది అది సాధ్యమని నాకు అనిపించట్లేదు. ముందు అది వచ్చినట్లయితే రాష్ట్ర బడ్జెట్ వస్తే వీటికి ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే అప్పుడు మనం నిర్ణయించగలం. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. మరో చర్చతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.